నమస్కారం. ముందుగా శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ వారికి వారి బృందానికి మేము ఈరోజు మా నేషనల్ యూనివర్సిటీ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ ఎన్జిఓ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నరసింహ గారు మమ్మలను ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు మేము వారికి మా తరఫున మొదటిసారిగా వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. తర్వాత వేదిక ఈరోజు శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ యానివర్సరీ డే 1 year అయిన సందర్భంగా యానివర్సరీ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని శ్రీపతి ట్రస్ట్ మరియు నేషనల్ యూనివర్సిటీ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ ఆర్గనైజేషన్ పక్షాన వారు 2 ఆర్గనైజేషన్లు ఉన్నారు కాబట్టి చేస్తున్నటువంటి సందర్భంగా వేదిక నిర్వహించినటువంటి పెద్దలు స్వామీజీ గారు మరియు మా ఆంధ్రప్రదేశ్ మా ఆర్గనైజేషన్ ఎన్హెచ్ఆర్సీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారికి మరియు ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి వివిధ హోదాల్లో వివిధ ట్రస్టుల చైర్మన్లుగా సామాజిక సేవ చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఈ సమావేశానికి రావడం జరిగింది. వారందరికీ మేము శ్రీపతి ట్రస్ట్ తరఫున నరసింహ గారి తరఫున కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ రోజుల్లో సమాజ సేవ మానవ సేవ అనేటువంటి ఒక మంచి దృక్పథంతో ట్రస్టును నరసింహ గారు ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులతో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ట్రస్ట్ అన్నదాన ట్రస్ట్ సామాజిక సేవ అనే దృక్పథంతో చేసినటువంటి ట్రస్టు చేయాలన్నటువంటి ఆలోచన వచ్చిందంటేనే వాళ్ళకు ఎలాంటి వాళ్ళ యొక్క మానసికంగా వాళ్ళు ఏ రకంగా ప్రిపేర్ అయ్యి ఆర్గనైజేషన్ నడుపుతుందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు చాలామందికి లక్షలు కోట్ల రూపాయలు అధిపతులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది మన భారతదేశంలో ఉన్నారు. కానీ ఉన్నత మాత్రాన అది దానికి సమాజానికి పనికిరాదు. సామాన్యులకు, మూగజీవులకు, పర్యావరణానికి ఇవన్నిటికీ మనము సపోర్ట్గా ఉన్నప్పుడే మన జన్మ సార్థకత ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నరసింహ గారు ఈ ట్రస్ట్ను నిర్మాణం చేయడం జరిగింది. వారు మేము మా తెలంగాణకు సంబంధించిన దాంట్లో మాకు పరిచయం కావడం జరిగింది. పరిచయం అయ్యి సార్ నేను కూడా మీ ట్రస్ట్లో ఉన్నది మీ యొక్క ఆర్గనైజేషన్లో నేను మెంబర్గా కొనసాగుతా అంటే వారికి కూడా మేము రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షునిగా మేము నియమించడం జరిగింది. చాలా కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి నరసింహ గారు. ఇంకా ముందుకు సాగాలి అనేటువంటి కార్యక్రమంతో ఈ యొక్క యానివర్సరీ ప్రోగ్రాంను మనం చాలా గ్రాండ్గా చేద్దాం, పెద్ద ఎత్తున చేద్దాం, మనం చేసేది కూడా సమాజానికి తెలియాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇంకా నరసింహ గారికి ఇంకా చాలా కోరికలు ఉన్నాయి. ఈ ట్రస్ట్ మీతో ఏం చేయాలనే దాని మీద ఈ ఓల్డ్ ఏజ్ ఒకటి, చిల్డ్రన్ ఒకటి, అవి 2 ఎస్టాబ్లిష్ చేయాలి సార్. అవి 2 ఎస్టాబ్లిష్ చేసి ఇంకా కూడా మనము ట్రస్టును ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోటి ఉన్నారు. దాన్ని కూడా మా ఆర్గనైజేషన్ నేషనల్ యూనివర్సిటీ కౌన్సిల్ అనే ఆర్గనైజేషన్ నరసింహయ్య గారికి మేము పూర్తి స్థాయిలో మద్దతు చేస్తాం. పూర్తి స్థాయిలో వాళ్ళని ఈ ట్రస్టు ఏవైతే అబ్జెక్టివ్స్ ఉన్నాయో వారు పెట్టుకున్నటువంటి ఏదైతే ఉందో దానికి కూడా ముందుకోవడానికి మేము కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తాం. ఎందుకంటే ఎవరు ఏ ట్రస్ట్ పెట్టినా ఏ ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసినా అంతిమంగా ప్రజలకే న్యాయం జరగాలి. రెండవది ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి, ప్రజలను ముందుకు తీసుకుపోవాలంటే మనము ప్రజలు చైతన్యవంతులను చేసేటువంటి కార్యక్రమాలన్నీ తీసుకోవాలి. ఇప్పుడు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇవి 2. శ్రీపతి ట్రస్ట్ అనేది ఒక యాంగిల్లో ఉంటుంది, మాది నేషనల్ యూనివర్సిటీ కౌన్సిల్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఇంకో యాంగిల్ ఉంటుంది. కానీ ఈ 2 ఆర్గనైజేషన్లు మేము కలిసి పనిచేస్తున్నాం అంటే మేము కూడా పూర్తి స్థాయిలో
ఆ శ్రీపతి ట్రస్ట్ వాళ్ళు చేసే కార్యక్రమాలను మేము కూడా యాక్సెప్ట్ చేసినాం. మేము చేసేటి నరసింహ కూడా యాక్సెప్ట్ చేసిండు. కాబట్టి అవి రెండు మేము కలిసి పనిచేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇంత ఒక ఎన్జిఓ సంస్థను నిర్మాణం చేసి దాన్ని ఒక రన్ చేయడము, తర్వాత ఇంతమందిని 2 రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఆయనకు ఉన్నటువంటి మంచితనంతో ఇంతమంది రావడం జరిగింది. ఇంతమందిని ముందు తీసుకొచ్చి సమాజంలో సేవ చేస్తున్నటువంటి చాలామంది ట్రస్ట్ చైర్మన్లను, ట్రస్ట్ సభ్యులను పిలిచి వాళ్ళకు సత్కరిస్తుందంటే, అంటే ఒక ట్రస్ట్ను ఇంకో ట్రస్ట్ సత్కరిస్తుందంటే మనం దాన్ని చాలా గొప్పగా తీసుకోవాలి. దానికి గాను ఇంకా కూడా నరసింహయ్య గారు మరి ట్రస్టును ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నరసింహ ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు చేస్తున్నాను.